దీనికి ఏదైనా టెక్నాలజీ ఉందా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇందులో ఉందా టు స్కేల్ అప్ దిస్ ఇండస్ట్రీ? డెఫినెట్లీ అన్ని రంగాలలో వ్యవసాయ రంగంలో ఎట్లయితే మార్పులు వచ్చినాయో టెక్నాలజీ వచ్చిన తర్వాత, గ్రీన్ రివల్యూషన్ తర్వాత ఇప్పుడు మనము దీన్ని బ్లూ రెవల్యూషన్ కింద మారుస్తున్నాం. ఓకే. సో బ్లూ రెవల్యూషన్ 5 years బ్యాక్ 2020 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లూ రెవల్యూషన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఓకే. ఒక 3 ఏళ్ళు చాలా 38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది 10 ఏళ్ళలో మొత్తం ఇండియాలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో బ్లూ రెవల్యూషన్ వచ్చింది. ఈ బ్లూ రెవల్యూషన్లో ఏం చేసిందంటే అప్గ్రేడేషన్, అప్ స్కేలింగ్ ది సిస్టమ్ ఆఫ్ ఫిష్ ఫార్మింగ్ మెథడ్స్ని చాలా మారినాయి, ప్రపంచవ్యాప్తంగా మారినాయి. ఇంతకుముందు కేవలం చెరువులో, సముద్రంలో, వాగులో, వంకలో, లేదా రిజర్వాయర్లలో, లేదా సముద్రంలో ఇక్కడ మాత్రమే చేపలు పెంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా చేపలు పెంచడం ఎట్లా ఉండేదంటే చేప పిల్లలు అందులోనే రీప్రొడక్షన్ అయ్యేది, నీళ్ళు ఉండేది కాబట్టి రీజనరేట్ అయ్యేది, వాళ్ళు జస్ట్ రీప్రొడ్యూస్ అయ్యేది, సంవత్సరం పెరిగిన వాటి పట్టుకునేది, వలలు దానికి అనుగుణంగా తయారు చేసుకునేది. అది ట్రెడిషనల్ టెక్నాలజీ. ఓకే. ఆధునిక లేటెస్ట్ టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీ ఏమొచ్చింది అంటే అట్లా కాకుండా తక్కువ సాంద్రతతో, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చేపలు పెంచడం ఎట్లా అనే దానిలో చాలా టెక్నాలజీ వచ్చినాయి. ఓకే. ఉన్న నీళ్ళల్లోనే, ఉన్న చెరువులలో, ఉన్న రిజర్వాయర్లలో కొన్ని టెక్నాలజీ వచ్చింది. అందులో ప్రధానమైనది ఏంటి అంటే కేజ్ కల్చర్. పంజరంలో చేపలు పెంచడం, పంజరంలాగా తయారు చేసి అందులో చేపలు పెంచే విధానాన్ని వలలు గట్టి కింద ఆ నీళ్ళల్లోనే చేపలు పెంచేటువంటిది సాంద్రత ఎక్కువ. ఇప్పుడు మనం 1 హెక్టార్కు 5 టన్నులు ఇలా జాతీయ సగటు చేపల పెంపకం అని అంటున్నాం కదా. కేవలం 24 square meters అంటే గింత ఈ రూమ్ అంతా. ఓకే. ఈ రూమ్ అంతా విస్తీర్ణంలో 5 టన్నుల చేపలు పెంచేటువంటి అవకాశం వచ్చింది. 5 టన్నుల చేపలు హెక్టార్ విస్తీర్ణం. హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. ఓకే. 2.5 ఎకరాలలో పెంచేటువంటి చేపలను 24 మీటర్ల విస్తీర్ణం గుంట జాగలో, ఒక గుంట జాగలో పెంచేటువంటి టెక్నాలజీ, దట్ ఈస్ కాల్డ్ కేజ్ కల్చర్ టెక్నాలజీ. అది రిజర్వాయర్లలో. అట్లనే రిజర్వాయర్లు లేకున్నా నీళ్ళ కాడికి మనం పోయి పెంచడం కంటే కూడా చెరువుల దగ్గరికో, సముద్రం దగ్గరికో, లేదా రిజర్వాయర్ దగ్గరికో పోకుండా మనం ఉన్న ప్లేస్లోనే, మనం ఉన్న భూమి మీదనే చేపలు పెంచే టెక్నాలజీ కూడా వచ్చింది. రీసర్క్యులేటరీ అక్వా కల్చర్ సిస్టమ్, RAS అంటాం దాన్ని, RAS. ఈ సిస్టంలో ఏంటంటే ఇదే నీళ్ళల్లో ఎట్లాగైతే ఇప్పటిదాకా చెప్పినట్టు ఒక గుంట జాగలో 24 చదరపు మీటర్ల పరిధి విస్తీర్ణంలో 5 టన్నులు ఎట్లా పెంచుతామో అదే స్థలము, అదే ప్రదేశంలో భూమి మీద నీళ్లు పోసి గోళంలాగా ఒక రౌండ్ ట్యాంక్ తయారు చేసి అందులో నీళ్లు పోసి అందులో చేపలు పెంచేటువంటి స్థితి కూడా వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ RAS, రీసర్క్యులేటరీ అక్వాకల్చర్ సిస్టమ్. ఒక ట్యాంకులో 2 టన్నుల నుంచి 5 టన్నుల దాకా పెంచేటువంటి సిస్టమ్ వచ్చింది ట్యాంక్ యొక్క విస్తీర్ణాన్ని బట్టి. అదొక టెక్నాలజీ వచ్చింది. పెన్ కల్చర్ అని చెరువులలో పెంచే సిస్టమ్ వచ్చింది, రీసర్క్యులేటరీ అక్వాకల్చర్ సిస్టమ్. తర్వాత బయోఫ్లాక్ ఫిష్ ఫార్మింగ్, BFT అని, బయోఫ్లాక్ ఫిష్ ఫార్మింగ్ టెక్నాలజీ. చేపలు పెరగడానికి అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేసి, ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఈ ట్యాంకులు పెట్టి, ఆ ట్యాంకులలో, చిన్న ట్యాంకులలో చేపలు పెంచేటువంటి పద్ధతిని BFT అంటాం. అది ఒక టెక్నాలజీ వచ్చింది. ఇవి మూడిటి యొక్క కలయికగా మేము ఒక కొత్త విధానాన్ని తయారు చేసినాం. ఇవన్నీ కరెంటుతో, పెట్టుబడితో బాగా కోరుకున్నాయి. ఇవన్నీ ఒక యూనిట్ పెట్టాలంటే 50 లక్షలు కావాలి. ఇప్పుడు చెప్పిన టెక్నాలజీ ఒక రైతు, ఒక మత్స్యకారుడు అన్ని పెట్టలేడు. కాబట్టి తక్కువగా 3 లక్షలు 2 లక్షలతో కూడా పెట్టేటువంటి అవకాశం ఏముంది అని చేసి ఈ టెక్నాలజీని ఈ BFTలో నేను ట్రైనింగ్ చేసిన, RASలో ట్రైనింగ్ చేసిన, కేజ్ కల్చర్లో ట్రైనింగ్ చేసిన, నేను చేతులు కాల్చుకున్నా కూడా. ఆల్రెడీ నేను కొన్ని ప్రయోగాలు కూడా చేసిన. ఇవి అన్నిటినీ కలయిక వల్ల మనకున్న ఖాళీ ప్రదేశంలో, బ్యాక్ యార్డ్ ఆర్ కోర్ట్ యార్డ్, ఇంటి ముందు కానీ ఇంటి వెనుక కానీ ఒక గుంట జాగా ఉంటే ఆ గుంట జాగాలో అది పెట్టి ఈ కరెంటుతో సంబంధం లేకుండా
ఇవన్నిటి సంబంధం లేకుండా తక్కువ మోతాదులో 2 టన్నులు 1 టన్ను పార్ట్ టైం పని చేసుకుని మత్స్యకారులు చేసుకోవడానికి బ్యాక్ యార్డ్ ఫిషరీస్ ఓకే. అనే కొత్త కాన్సెప్ట్ని కూడా మేము ఇప్పుడు కొమరవెల్లి, సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దేవస్థానంలో అక్కడ మత్స్యకారుల సొసైటీకి ఒక ట్రయల్ తయారు చేసినాం. ఓకే. ఇప్పుడు అది చేస్తున్నాం. కాబట్టి ఈ టెక్నాలజీ చాలా మారింది. నీళ్ళ కాడికి పోవాల్సిన పని లేదు. ఓకే. మనం టెర్రస్ మీద పెట్టలేదు. ఫిష్ ఫార్మింగ్ అంటే టెర్రస్ మీద టెర్రస్ గార్డెన్ మీద ఎట్లాగైతే మనము ఇది చేస్తున్నామో, కూరగాయలు పెంచుతున్నామో, ఇంకా మొక్కలు పెంచుతున్నామో, అదేవిధంగా చేపలు కూడా పెంచవచ్చు. ఓకే. టెర్రస్ గార్డెనింగ్, టెర్రస్ ఫార్మింగ్ అనేది కూడా వచ్చింది. బ్యాక్ యార్డ్ ఫిషరీస్, కోర్ట్ యార్డ్ ఫిషరీస్, ఇట్లా అదేవిధంగా మన దగ్గర ఫామ్ పాండ్స్ ఉంటాయి. ప్రతి ఫామ్ హౌస్ ఉంటాయి కదా, ఫార్మింగ్ ఏరియాలు అంటే వ్యవసాయం చేసేటువంటి ఆధునిక వ్యవసాయం చేసేటువంటి పద్ధతులలో అక్కడ నీళ్ళ తొట్టి కంపల్సరీ ఉంటుంది. ఊరికే నీళ్ళు వదిలేస్తున్నారు. కానీ నీకు ఉన్న చేపలు పెంచడంలో ఉన్న అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఏమిటి అంటే చేపలు పెంచడానికి ఒక నీళ్ళ చుక్క కూడా అవసరం, వేస్ట్ కాదు. ఓకే. నీళ్ళలోనే పెంచుతాము, బట్ ఒక చుక్క వేస్ట్ కాదు. నువ్వు వ్యవసాయం చేస్తే పంటలు తీయడానికి నీళ్ళ కాలువలు తీయాలి, అక్కడికి నీళ్ళు పోవాలి, పొలం కాడికి తడిస్తేనే ఆ చెట్లు మొక్కలు పెరుగుతాయి, ఉత్పత్తి వస్తుంది. పండ్లైనా, పొలాలైనా, వరైనా, ఇంకోటైనా. కానీ చేపలకు అట్లా కాదు. అలా చేపలు పడేస్తే నీళ్ళు వేస్ట్ కావు, ఒక చుక్క కూడా నీళ్ళు వేస్ట్ కావు, చేపలు పెరుగుతాయి అందులో. అంటే అది ఉపాంత ప్రయోజనము అంటాం దీన్ని, ఆన్సిలరీ బెనిఫిట్. ఇది ఎక్స్ట్రా బెనిఫిట్. కాబట్టి చుక్క నీళ్లు ఖర్చు కాకుండా పెంచేటువంటి అవకాశం ఒక చేపలకే ఉన్నది. ఓకే. ఏ విధంగా నీకు నష్టం లేదు. అదనపు విలువ, అదనపు ఆదాయము, అదనపు ఉత్పత్తి కింద మాత్రమే చేపలు పెరుగుతాయి. అది వండర్ ఆఫ్ ది నేచర్. ఓకే. కాబట్టి ఈ చేపలు ఆధునిక విధానాలు చాలా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు చెరువులల్లో, కుంటలల్లో, లేకపోతే రిజర్వాయర్లలో, సముద్రంలో కాదు, మన ఇంటికాడ కూడా చేపలు పెంచుకునే అవకాశాలు వచ్చినాయి.